ఇక అరెస్ట్ అవుతాడంటవా? ఫస్ట్ నోటీసులు పంపుతారా లేకుంటే సీదా ఇంటికొచ్చి పట్టుకోపోతారా? గంత పెద్ద లీడరాయే గంత అల్క పట్టుకోవరు. ఏమో రూల్స్ ఎట్లున్నాయో మళ్ళా. చట్టం ముంగట అందరూ సమానమే. మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని ఎవరన్నా అనుకుండ్రా? బా చెప్తా తీసుకోవైరి అని సోషల్ మీడియాల నలుగురు కలిసిన కాడ చర్చలు. ఇంతకు ఎవరినో ఎందుకో మీకు తెలిసినా లేదా? కార్ రేసింగ్ కేసు 4th గేలర్ పడ్డట్టే ప్రచారం అయినట్టే పాత మంత్రి రామన్న మీద ఏసీపీ కేసు కట్టింది. మళ్ళా సర్కార్ పైకం ఆగం చేసిందని 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ ఫస్ట్ పేరు కేటీఆర్ గారిది, రెండవది అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ గారు, మూడవది ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు. కేసు గురించి తెలుసు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ లా రెండవ పారి కార్ రేసింగ్ పోటీలు పెట్టడానికి ఒక బయట దేశం కంపెనీకి 55 కోట్లు పంపిండు కేటీఆర్ సారు. అది కూడా పైసల శాఖ పర్మిషన్ లేకుండా. మళ్ళా మన రూపాల కాకుండా డాలర్ రల్లి ఇచ్చిండ్రు. దీనికి కూడా ఆర్బీఐ పర్మిషన్ లేదు. నేను ముఖ్యమైన మంత్రిని ఎట్లా చేసినా నడుస్తుందని అనుకున్నాడో ఏమో. అయితే ఈ సర్కార్ వచ్చినాక కాగితాలు మర్రేస్తే భాగవతం బయటపడి పోటీలు క్యాన్సిల్ చేసింది. అంతేకాదు పైకానికి ఆర్బీఐ ఫైన్ వేస్తే 8 కోట్లు ఇల్లు కట్టవలసి వచ్చింది. అట్లని ఆత్రమాత్రం చేయకుండా ఫస్ట్ అరవింద్ సార్ ను విచారణకు పిలిస్తే నాదేముంది, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసినా అన్నాడట. ఈసారి కూడా ఒప్పుకున్నాడు. 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు. అయితే అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ కాబట్టి ఎంక్వైరీ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి. 2 నెలల కిందట రాజ్భవన్ కు ఉత్తరం రాస్తే పెద్ద లాయర్ల సలహా తీసుకొని సరే అన్నాడు మొన్ననే. అది ఏసీబీకి అందరితోటి ఇయ్యాల కేసు రాసిరన్నట్టు. ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎలక్ట్రికల్ కార్ రేసింగ్ పెట్టినాము. ఈవీ బండ్లను ఎంకరేజ్ చేస్తానికి ఒక పారు పెట్టినందుకే సిటీలో 700 కోట్ల బిజినెస్ అయ్యింది. మా సార్ ఏం తప్పు చేయలేదనేది బీఆర్ఎస్ లీడర్ అన్నమాట. లేలే రూల్స్ తప్పి 55 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండు. ఎంక్వైరీలో భాగవతం అంతా బయటకు వస్తుందని అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు ఏం పీకలేరని వెంట్రుక కూడా పీకలేడని చెప్పనేటువంటి కాడి నుంచి చర్చకు సిద్ధమని ఇక్కడికి వచ్చేది. మొత్తానికైతే రామన్న మీద ఏసీబీ కేసు అయ్యింది. ఇక నోటీసులు ఇచ్చి ఆఫీస్ కి పిలుస్తారా లేకుంటే సీదా ఇంటికి వస్తారా ఇంకేమైతుందో గానీ ఇయాల్టికైతే గింతే.